మీరు చూస్తుండ్రు 2.5 ఏళ్లుగా ఎన్ని స్కాములు బయట పెట్టినాం. అసలు ఏదైనా ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు స్కామ్? ఏ స్కామ్ చూడు, పిల్లగాళ్ళు గురుకుల పాఠశాలకు పోయే పిల్లల ఆహార పదార్థాల మీద, వేసుకునే బట్టల మీద, బెల్ట్ మీద, బూట్ల మీద, చెప్పుల మీద కూడా స్కామే. గవి కూడా ఇడిచిపెట్టే లాస్ట్కి వీళ్ళు. సింగరేణి బొగ్గుల స్కామే, హ్యామ్ రోడ్ల టెండర్ల స్కామే, బ్రీవరీ పర్మిషన్ల స్కామే. అసలు ఏదైనా ఇడిచిపెట్టిండ్రా వీళ్ళు? ఏది ఇడిచిపెట్టిన పరిస్థితి లేదు. నేను మొన్న సింగరేణి బొగ్గు గురించి మన జిల్లా భూపాలపల్లికి పోయి మొన్న మాట్లాడినా, అంతకుముందు రామగుండంలో మాట్లాడినా. సింగరేణిలో చాలా స్కాములు బయట పెట్టినాం. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. బొగ్గు ఉన్నట్టు, స్టాక్ ఉన్నట్టు మీరు చూపిస్తుండ్రు, కానీ బొగ్గుబాయి మీద బొగ్గు ముక్క కూడా లేదు. చూస్తామని రామగుండంలో పోతే దోస పోలీసు వాళ్ళు పెట్టిన మిమ్మల్ని ఓనియమన్నారు. మొన్న భూపాలపల్లి బొగ్గుబాయి మీదకి పోయినాం. ఆడికి పోతే ఆడ 3 లక్షల స్టాక్ ఉన్నట్టు చూపిస్తుండ్రు. మేము బోధమయ్యా అంటే ఒక 500 మంది పోలీసు వాళ్ళని పెట్టిన పోనీయమంటారు. అందులో మన కార్యకర్త, ఒక కార్మికుడు, మన అభిమాని ఉన్నాడు, వీడియో తీసి పంపిండు మాకు. అన్న ఈడొక్క ముక్క లేదే బొగ్గు, కానీ నువ్వు వస్తున్నావు అని చెప్పి 3 రోజులకెళ్ళి బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఈడ మట్టి మీద వేరుస్తున్నారు మొత్తం ఇట్లా బొగ్గును. అదే మొత్తం కుప్పంతా ఇది బొగ్గే అనేటట్టు చేస్తుర్రు అని చెప్పి వీడియో. 3 రోజుల కింద మట్టి కుప్ప, 3 రోజుల తర్వాత మట్టి కుప్ప మీద ఒక్కొక్క పిల్ల మట్టి కనబడకుండా బొగ్గు వేర్చారు. 2 వీడియోలు పంపారు. దాన్ని బయట పెట్టినాం మనం. కీ లేదు, కై లేదు. అట్లా 40 లక్షల టన్నుల బొగ్గు మాయం. 40 లక్షల టన్నులు అంటే 4,000 టన్ను, 1,600 కోట్లు. అది బొగ్గు అంటే బంగారమా దాచుకుంటందుకు? దాని గురించి సప్పులు లేదు. అట్లే గిలటిన్ స్టిక్స్, కోల్ ఇండియాలో వెస్టర్న్ ఫీల్డ్స్ లో ఆ గిలటిన్ స్టిక్స్ కంటే మన దగ్గర 30% ధర పెంచింది. అప్పుడు డైరెక్టర్లుగా 2 మంచి ఆనెస్ట్ అధికారులు ఉండే. మేము సంతకం పెట్టమంటే ఒకరినేమో రివర్సన్ ఇచ్చిండ్రు, ఒకరిని ఉద్యోగమే కూడా కొట్టారు, ఇంటికి పంపించారు. అదొక స్కామ్ జరిగింది. సోలార్ టెండర్ల స్కామ్ జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ జరిగింది. ఇట్లా 10 స్కాములు జరిగినాయి. నేను అన్ని బయట పెట్టా. నిన్న బట్టి విక్రమార్క గారు మంచిర్యాల పోయిండు. హరీష్ రావు ఇట్లాంటి అట్లా. నేను అడిగింది సీదా కుల్లం కుల్లా, జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా? డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా? పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సోలార్ పవర్ 2 ఏళ్ల టెండర్ 67 మెగావాట్లు, 103 మెగావాట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటి కరెంటు ఉత్పత్తి అయితే లేదు, పీపీఏ లేదు, కరెంటు కొంటలేరు, 1000 కోట్లు ఆగమైనాయి అన్న. అయినాయా కాలేదా సూటిగా మాట్లాడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తే దేనికి సమాధానం వస్తలేదు. కానీ నన్ను 4 కేసులు పెడుతున్నారు. అడగంగానే నా మీద ఈడ కూడా బాగా పెడుతున్నట్టు నా మీద కూడా పెడుతున్నారు. మన సుదర్శన్ అన్న మీద కూడా పెట్టారు. సుదర్శన్ అన్న మొన్న సివిల్ సప్లైలా వడ్లు మాయమైనాయి, ఇవి మాయమైంటే ఆయన మీద కేసు అయింది. మా వినయ్ భాస్కర్ గారు ఇక్కడ కార్యకర్తలు కొట్లాడితే వీళ్ళ మీద కేసులు అవుతాయి. నేను గట్టిగా మాట్లాడితే నా మీద ఒక 5 ఎంక్వైరీలు వేసిండు. 2 సిఐడి, 2 విజిలెన్స్, ఒక కమిషన్, ఓ 10 గల పడ్డాయి నా మీద. పడితే పడని, మీరుండగా మాకేం భయం? ఇంత మంచి కార్యకర్తలు, ఇంత పెద్ద గులాబీ సైనికులు, ఇంతమంది అండగా ఉంటే మేము భయపడతామా? మీరుండగా ఇంకా గట్టిగా కొట్లాడతాం. సవాలే లేదు, ఉసుకు చూడనేక సవాలీ నయ్యే. అయితే ఇలా ఇంకో జోక్. ఈ सिंगरेनी अरे गौस भाई सीटी बहुत मार रहे, मेरा खत्म होने के बाद मारो आप. అయితే ఇలా ఇంకొక ఆశ్చర్యం. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది. నేను మొన్న డిమాండ్ చేసిన 51 తెలంగాణది, 49 ఢిల్లీది, కేంద్రంది. కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు? కిషన్ రెడ్డి బొగ్గు మంత్రి. ఏమయ్యా కిషన్ రెడ్డి, ఈడ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, డీజిల్ స్కామ్ అవుతుంది, గిలటిన్ స్టిక్ స్కామ్ అవుతున్నది, ఇక్కడ సోలార్ పవర్ స్కామ్ అవుతున్నది. ఇన్ని స్కామ్లు అవుతుంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? బొగ్గు మంత్రివి కదా. దీని మీద ఒక సిబిఐ విచారణ జరుపు, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరుపు అని నేను డిమాండ్ చేసిన. ఆ కిషన్ రెడ్డి గారు దొంగ చేతికే తలపు చెల్లించిండు. ఆయన ఏమంటాడు, ఒక ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందట, జర ఎంక్వైరీ చేసుకో అని.
ఎవడైనా దొంగ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా? దొంగతనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని ఆగం చేసిందని నేనంటే కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నీ మీద నువ్వే ఎంక్వైరీ చేసుకో అంటాడు. ఇదేమి కథను నాకు అర్థమైతలేదు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మరి మీరు రేవంత్ రెడ్డితో దోస్తానుందా ఏముందో నాకే తెలియదు. ఇప్పుడు దొంగ ఆయన మీద ఆయన విచారణ జరుపుకుంటాడు. నేను దొంగతనం చేసిన దొంగ ఆయన మీద విచారణ చేసుకో అంటే ఎట్లుంటదే? చేసుకుంటాడా? ఇవాళ కిషన్ రెడ్డి గారి తీరు కూడా గట్లే ఉన్నది. నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీని పంపండి. సింగరేణి బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 4 అధికారులు కూడా ఉంటారు. వాళ్ళను పంపి చూపియండి. మేము వీడియోలు కూడా బయట పెట్టినాం. మట్టి కుప్పల మీద బొగ్గు వేరుస్తున్నారు, దాని సంగతి ఏందో బయట పెట్టుండ్రి అని మేము అంటున్నాం. ఇవాళ కేంద్రము స్పందిస్తలేదు, రాష్ట్రము స్పందించిన పరిస్థితి ఉన్నది. ఇట్లా అనేక స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి.